పొడిమి తల్లి పచ్చదనం కోసం అడవి తల్లిని ఆరాధిద్దాం అని వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు పేర్కొన్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్న ప్రాణికోటి మనుగడ ప్రశ్నార్థకం కాదా అంటున్న నోవా మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మార్కండేయులు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా డాక్టర్ మార్కండేయులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులే మనకు రక్షణ, అడవులే మనకు సంపద అని, అలాగే ప్రాణవాయువుని ఇచ్చి మన ఊపిరి నిలిపే అడవులకు మనం ఇచ్చే బహుమానం వాటిని కాపాడుకోవడమే అని అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటుతంతో పాటు వాటిని కాపాడటం చాలా అవసరమన్నారు. ఇప్పటికే తాను వివిధ సంస్థల్ని మోటివ్ చేసి 50 లక్షలకు పైగా మొక్కలు నాటించడం జరిగిందన్నారు. అంతేకాకుండా తన 2 చేతులతో ఇప్పటికీ 5 లక్షల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు మార్కండేయులు. గత 4 దశాబ్దాలుగా ప్రకృతిలో వస్తున్న పెను మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ పై పోరాటానికి ఒకే ఒక్క ఆయుధం ప్రకృతి కొరకు తమ పరిసరాలను మొక్కలతో పచ్చగా తీర్చిదిద్దుదామని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికి గ్రీన్ ఛాలెంజ్ని సంధించడం జరిగిందని, దీన్ని సాటి మానవులుగా మన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరటం జరిగిందని మార్కండేయులు తెలిపారు. సరిహద్దులు దాటింది నీ సంకల్పం, చైతన్యం నింపింది ఆ సందేశం. ఓ విరామ మెరుగక విరివిగా మొక్కలు నాటిన ఘనత, నాటిన